మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం తిథి తదియ రాత్రి 9:39 తదుపరి చవితి నక్షత్రం పునర్వాసు మధ్యాహ్నం 1:37 తదుపరి పుష్యమి వర్షం రాత్రి 8:55 నుంచి 10:23 దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:42 అమృత గడియలు ఉదయం 11:28 నుంచి 12:54 రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 5:44 సూర్య సమయం సాయంత్రం 6:47. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే హడావిడి పెళ్లి సందడి 18 నుంచి జూలై 9 వరకు శుభముహూర్తాలు, ఆ తర్వాత ఆగస్టు 15 వరకు బంద్ ఉన్నాయి. అన్నదాతలకు సంపూర్ణ భరోసా. వానాకాలం సీజన్కి 26 నుంచి రైతు భరోసా నిధులు జమ. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర ప్రణాళిక కార్యాచరణకు ప్రత్యేక కమిటీ. రైతు వేదికలో ఎరువుల పంపిణీ, సబ్సిడీపై 7 రకాల సన్నబట్ల విత్తనాలు. ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రుల బృందం. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 12,000 పాత కోర్సులకు చైనా స్వస్తి. ఏఐతో కూడిన 10,200 కొత్త కోర్సుల చేరిక. 12 రాష్ట్రాలపై ఎలనినో తీవ్ర ప్రభావం. జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా బుల్లెట్ రైలు. అధికారులకు సీఎం సూచనలు. వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్లపై చర్చ. పడక గది కప్బోర్డ్లో రూపాయలు 1.54 కోట్లు. ఏసీపీకి చిక్కిన సర్వే భూ రికార్డుల ఉపచాలకుడు నరహరిరావు. ఆదాయానికి మించిన ఆస్తులు రూపాయలు 13.05 కోట్లు. బహిరంగ మార్కెట్లో విలువ రూపాయలు 100 కోట్లు పైమాటే. ఏసీపీ తనిఖీలో ఇంట్లో ఇంత భారీ నగదు లభ్యం అవడం ఇదే తొలిసారి అట. ఓటర్లకు సవాలే. 2.36 కోట్ల మంది మ్యాపింగ్, అందులో 89 లక్షల మంది వివరాలు లోపాల గుర్తింపు. తగిన ఆధారాలు చూపకపోతే ఓట్ల గల్లంతే. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తా. G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. రష్యాపై మళ్లీ ఆంక్షలు విధించనున్నట్లు సంకేతాలు. భారత ప్రధాని మోదీకి ఆత్మీయ పలకరింపు. లెబనాన్పై తలోమాట. ఒప్పందంలో అది భాగమే అంటూ ఇరాన్ అంది. అలాంటిదేమీ లేదన్న ఇజ్రాయెల్. బయటకు రాని ముసాయిదా. 25న తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం. నీట్ పునఃపరీక్ష వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం. ఎన్టీఏ సిఫారసుతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. డాక్టర్ చిట్టి ఉంటేనే దగ్గు మందు, లైసెన్స్డ్ ఫార్మసీలే విక్రయించాలి, కేంద్రం ఆదేశాలు. విస్తరణకు మీరు అనుమతులు ఇప్పించండి, తక్షణమే ఐఆర్ఎఫ్సి రుణాన్ని విడుదల చేయించండి. ఈ అంశంపై రైల్వే మంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. మెట్రో జాప్యాన్ని ముఖ్యమంత్రే కారణం, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటానని ఏ మంత్రి చెప్పారు? ఐఆర్ఎఫ్సి రుణంపై ఎవరితోనూ మాట్లాడలేదు, తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సీఎం ఆరోపణలు అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. ఓటర్లకు సవాలే. 2.36 కోట్ల మంది మ్యాపింగ్, అందులో 89 లక్షల మంది వివరాల లోపాల గుర్తింపు. తగిన ఆధారాలు చూపకపోతే ఓట్ల గల్లంతే. బీటీలాగే కోటింగ్, ఆకట్టుకునే ప్యాకింగ్. పత్తి రైతులను ఏమార్చి అక్రమ దందా. పల్లెలకు నకిలీ విత్తన సంచుల రవాణా. అన్నదాతల అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్నారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే పెన్షన్ పేదల్లో టెన్షన్. పాతవి కొత్తవి కలిపి సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. కొత్త పింఛన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా పేదల ఎదురుచూపులు. అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తం పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ 2026-27 బడ్జెట్లో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు. ఎలాంటి పెంపుదల లేకుండా పాత పింఛన్ల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. తాజాగా జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటన. తొలిత వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇస్తామని వెల్లడి. ఇప్పటికీ మొదలు కాని ప్రక్రియ. కేవలం 2 లక్షల కొత్త పింఛన్లు మాత్రమే ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితి సందిగ్ధత అంటూ వార్తొచ్చారు. పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్ రైలు కారిడార్లు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నల్లమల్ల, అనంతగిరి, సోమశిలలో బుల్లెట్ రైలు స్టేషన్. కాకతీయ చరిత్ర స్ఫురించేలా వరంగల్ విమానాశ్రయం ఉండనుందట. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర కార్యాచరణ అమలుకు అధికారుల ప్రత్యేక కమిటీ. రైతు వేదికలో విత్తనాలు, ఎరువుల పంపిణీ. ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు వెళ్లాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నావికులకు భద్రత కల్పించాలి అనే వార్త ఇచ్చారు. సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా
ఉండేలా చూడాలి. నావికులు నిర్భయంగా విధులను నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలి. G7 సదస్సులో ట్రంప్ సమక్షంలో తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ. హలో మై ఫ్రెండ్. G7 సదస్సు వేదిక వద్ద మోదీ ట్రంప్ ఆత్మీయ సంభాషణ. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తే హరీష్ రావుకు సవాల్ విసిరిన మంత్రి అట్లూరి. రూపాయలు 200 కోట్ల 2000 కోట్ల 3000 కోట్ల ఎంత కుంభకోణము జరిగిందో బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. శివసేన యూబీటీలో విభేదాలు, తలుపులు తెరిచే ఉంచామన్న షిండే వర్గం. 89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. తెలంగాణలో SIR 2026 ప్రక్రియలో భాగంగా ఇచ్చే అవకాశం. 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ. ఆ సమయానికి రాష్ట్రంలో 3, 38, 26, 448 మంది ఓటర్లు. ఇప్పటి వరకు 70.02% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి. 89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్లు గుర్తింపు. వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన. సిటీలో గృహ ప్రవేశాలు ఆలస్యం. హైదరాబాద్లో 63,700 అపార్ట్మెంట్ల అప్పగింతలో జాప్యం. రియల్ ఎస్టేట్ రంగంపై పెరిగిన ఇంధన ధరలు, రవాణా ఖర్చుల ప్రభావం. ఇళ్ల నిర్మాణ సామాగ్రి ధరలు కూడా పైకే ఉన్నాయట. గడువులోగా నిర్మాణాలు పూర్తి. బిల్డర్లకు సవాల్గా మారిందట. ఆ కేంద్ర మంత్రి ఎవరు చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. దానం అడగడం లేదు. మెట్రో 2వ దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలి. తొలి దశ స్వాధీనానికి రుణం విడుదల చేయాలి. మోగుతున్న ఎల్నినో గంటికలు. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు. 29-32 సెంటీగ్రేడ్కు చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణ కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం. భారత్లో బలహీనపడిన నైరుతి రుతుపవనాలు. విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన వర్షాలు. తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాలపై ప్రభావం ఉంది. అల్పాహారంపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ. స్కూళ్లు, కాలేజీలో ప్రారంభమైన అల్పాహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పథకం తెరతెన్నెలపై సీఎం కార్యాలయం మంగళవారం వాకప్ చేసిందనే వార్తనిచ్చారు. మరో వార్త చూస్తే అంత ఫీజులు ఇవ్వడం అవసరమే. ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువగా ఇవ్వడం సముచితం కాదని రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాలని భావిస్తున్నట్టు. టెలిగ్రామ్ పై 22 వరకు ఆంక్షలు. 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మేము ఎన్నికల్లో పోటీ చేయం. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అహంకారం వీడి చట్టాన్ని అనుసరించండి. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖార్గే RSS పై దూకుడు మరింత పెంచారు. దగ్గుమందు విక్రయాలకు బ్రేక్. దగ్గుమందు తదితర సిరప్ల నాణ్యత, రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు. సమరం సమం సమం. ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఒకే రోజు డ్రాగా ముగిసిన 4 మ్యాచ్లు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే టెలిగ్రామ్ బంద్. నీటి పరీక్ష నేపథ్యంలో 22 వరకు కేంద్రం ఆంక్షలు విధించింది. 30 వరకు మెసేజ్లు ఎడిటింగ్ నిలిపివేత. నీటి పేరుతో మోసాలకు పాల్పడే మూటాలను అడ్డుకోవడానికి ఈ చర్యలని వివరణ. అతి భద్రతా చర్యలతో విద్యార్థులపై ఒత్తిడి. అన్నమలే అంటూ వార్తిచ్చారు. అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు, అడవిలో లేరు కదా అనుకోకండి. అధికారులు జాగ్రత్త, మేము సింగరేణికి వస్తున్నామంటేనే ప్రభుత్వానికి వణుకు. కాంగ్రెస్ కోసలు ప్రాణహితంగా అంటే కట్టే ఉద్దేశం లేదు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైకి నెడుతున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 2వ రోజు మొరాయించిన వాహన్ సారథి. సాయంత్రానికి సాధారణ స్థితికి, సేవల పునరుద్ధరణ సామర్థ్యానికి మించిన లోడ్ వల్లే తరచు సమస్యలు. రాష్ట్రంలో 2 రోజుల్లో 30,000 మందికి ఇబ్బందులు. అమెరికా తెలుగు టేకీ దుర్మరణం. విమాన ప్రమాదంలో కర్నూలు వాసి సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగడంతో పైలట్ సహా 12 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లా తుమ్మిగన్నూరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. నెలాఖరులో రైతు భరోసా. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడే నిధులు విడుదల ప్రారంభం. తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు ఈసారి రైతు వారీగానే జమ. 67 లక్షల మంది రైతులు 138 కోట్లు ఎకరాలకు సాయం.
కిషన్ రెడ్డి నేను రెడీ, మెట్రోపై అశ్విన్ వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయించండి, ఒప్పందాలు ఆధారాలు తెస్తా, సందేహాలు నివృత్తి చేస్తా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. మెట్రోకు మంజూరైన రుణాన్ని నేను అడ్డుకోలేదు అంటూ రేవంత్ దిగజారు రాజకీయం. కేంద్ర మంత్రి ప్రతిపాదనలకు అంగీకరించినందునే ఆలస్యం, రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునే ఆలోచన నాకు లేదు, తెలంగాణకు రూపాయి వచ్చినా సంతోషించే వ్యక్తిని అంటూ కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో రుణంపై మళ్లీ ఇన్వాయిస్ 13,600 కోట్లు ఇవ్వాలంటూ IRFCని కొన్న మెట్రో రైల్. బుల్లెట్ రైలుకు అనంతగిరిలో స్టేషన్, అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద నోట్ల కట్టలు. ల్యాండ్ సైన్ సర్వే DD నరహరి అక్రమాస్తుల రూపాయలు 100 కోట్ల పైనే. సర్ మ్యాపింగ్ లో ఓటు భద్రమే, ఎన్నికల కమిషన్ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలి. 2002 నాటి ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్, వివాహిత మహిళలు, యువతకు ప్రత్యేక పద్ధతులు, BLOల సహకారంతో సులువుగా పరిష్కారం. దగ్గుమందు కావాలంటే చిట్టి ఉండాల్సిందే, ఏ సిరప్ కొనాలన్నా ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. నిబంధనలను సంవరించిన కేంద్రం మందు నాణ్యత, రోగి భద్రతే లక్ష్యం అంటున్నారు. హైడ్రా సూపర్ కప్ అనుకోవద్దు, ప్రభుత్వం ఓడిన కేసులో వేలు పెట్టద్దు, అధికార చట్టానికి కోర్టు తీర్పులకు అతీతం కాదు, మున్సిపల్ జీవో 191 లోబడి ఉండాల్సిందే అంటూ హైకోర్టు తెలిపింది. ఓ తల్లి విజయం, గర్భంలోని శిశువుకు రేటు కట్టిన పిల్లల విక్రయమూట. 5 లక్షలు పెట్టి కొనేందుకు తల్లి భర్తతో ఒప్పందం. రుద్రారం కేంద్రంగా అక్రమ వలసదారులై రక్షంగా దందా కొనసాగుతుంది. కూలిన అమెరికన్ B-52, 8 మంది మృతి. నిర్లక్ష్యానికి తల్లి బిడ్డ బలి, వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు, పురిట్లోని శిశువు మృతి, రక్తస్రావంతో తల్లి. భద్రాద్రి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్కు డబ్బులేమీ ఇవ్వట్లేదు, శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇస్తామన్న వార్తలు అబద్ధం. ఇజ్రాయెల్ తీరు నచ్చలే, అవసరానికి మించి లెబనాన్పై దాడి, నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఈ వారం నైరుతి, మరో వారం కూడా దేశంలో వర్షపాతం అంతంతే. 23 తర్వాతే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు. డీల్ మే కుచ్ కాల్ హై అంటూ వార్తిచ్చారు. అనుమానాలెన్నో, ఫార్ములా 1కో న్యాయం, మెట్రోకో న్యాయమా, నిరుద్యోగులపై నిర్బంధ కాండ, సన్నల బోనస్ 7 రకాలకి, వరి సాగు తగ్గించుకోండి, ధనహరి 200 కోట్లు ఆ వార్తనిచ్చారు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూస్తే చేయి తడిపితే పట్టాలు, లేదంటే తిప్పలు, ఏళ్లుగా పరిష్కారానికి నోచని భూ సమస్యలు, గూడు దాటిన గువ్వలు, గుండెల్లో దిగులు, పూడికతీత సాగదీత, వర్షాలు ముంచుకొస్తున్నా పనులు సగమే పూర్తయ్యాయి. ఆ 10,000 మంది ఎక్కడున్నారు? లైవ్ అథెంటిఫికేషన్ కు దూరంగా చేయుత పింఛందాలు, ఆశల వల్ల చిక్కితే విలవిల, జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాలు. సర్కార్ బడి వసతుల ఒడి నిర్వహణకు ₹1 కోట్లలో వ్యయం. అధ్యాపక పోస్టులకు ఆహ్వానం, భారీ వాహనాల దూకుడుకు కళ్యం. రంగంలోకి మొబైల్ స్కాట్స్. నిబంధనలు అతిక్రమిస్తూ మట్టి దోచేస్తూ అంగన్వాడీ ఉద్యోగుల నిరసన, అంకిత భావంతో కృషి చేయాలి, కలెక్టర్ తెలిపారు. నానబడి అక్షరాల గుడి, సౌత్ ఇండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక, అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలి. టూరిజం హబ్గా అనంత పద్మనాభ స్వామి ఆలయం, ₹2 కోట్లతో ప్రతిపాదనలు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో నిరూపించాలి. రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం, కళ్ళు దుకాణాలపై దాడులు, బాన్స్వాడ, రేపు అవగాహన సదస్సు ఇందూరు క్రమబద్ధీకరించాలని విన్నతి. వారంలో ఇంటికి పాస్పోర్ట్ ఎంపీ అరవింద్ తెలిపారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నిరసన, మెను ప్రకారం భోజనం అందించండి, ఈదురుగాలులు, నేల కొరిగిన స్తంభాలు అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో వార్తలు చూస్తే ఉపాధిలో నారీశక్తి, కూలీలలో 67% మహిళలే, చెరువుల పూడికతీత పనుల్లో చెమటోడుస్తున్న వైద్యం, వృద్ధాపంలోనూ తగ్గని అమల ఉత్సాహం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి, కామన్ డైట్ మెనూను అనుసరించాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. సుద్దపల్లి బాలికల గురుకులం సందర్శన. సౌత్ ఇండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక, UDISEకి దరఖాస్తు చేసుకోవాలి. పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు వేగవంతం. యూరియా సరఫరాలో కేంద్రం తత్సర్యం. జిల్లాలో ఎరువు కొరత లేదు. 28,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. 139,000 మంది రైతులకు 3.78 లక్షల బస్తాలు పంపిణీ. మీడియాతో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు భూమయ్య కన్నుమూత. సాకారమవుతున్న ఇందిరమ్మ ఇంటికల మొదటి విడతలో 3,330 ఇళ్లు పూర్తి. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, మహిళలు, చిన్నారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి.
యూరియా యాప్ను రద్దు చేయాలి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ఆరోపణలు కావు, ఆధారాలు చూపించు ఎంపీ అరవింద్కు డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి సవాల్. సీఎం మంత్రుల అవినీతికి పాల్పడ్డారనడం సరికాదు. కొత్త పెన్షన్లకు మోక్షం కలిగిన రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో దరఖాస్తుదారుల ఎదురుచూపులు. జూలై 4 నుంచి 1 టైం ఛాన్స్ పరీక్షలు, ఓటర్ల తనిఖీ ఘనంగా. గ్రామ దేవతల బోనాల పండగ. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ఆడుకుంటూ బావిలో పడి బాలుడు మృతి, గాంధారి చికిత్స పొందుతూ ఒకరు. నిజామాబాద్ రూరల్ ఒకరిపై దాడి. నిజామాబాద్ అత్యాయత్నం కేసులో 5గురు అరెస్ట్. కానిస్టేబుళ్లపై దుండగుల దాడి. మహిళలు, చిన్నారులకు రక్షణగా భరోసా కేంద్రాలు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ డిఆర్ఓను కలిసిన టీఎన్జోస్ నాయకులు. బోర్ కేబుల్ వైర్ల చోరీ, పరిశోధక విద్యార్థికి డాక్టరేట్ అంటూ అవార్డునిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి, కిచెన్ డైనింగ్ హాల్ శుభ్రంగా ఉంచాలి, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ ని తనిఖీ చేశారు. సౌత్ ఇండియా వాలీబాల్ పోటీలకు పడకల విద్యార్థినులు అభినందించిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు. వాన జాడేది ఆకాశం వైపు, అన్నదాత చూపు. ఎండిపోతున్న నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, వానాకాలం సాగుపై ముసురుతున్న నీళ్లు నీడలు. తొలకరి కరువై రైతులో పెరుగుతున్న ఆందోళన. జిల్లాలో 5.30 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి, అన్ని శాఖలు పరస్పర సహకారంతో పంచాలి. అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్ తెలిపారు. మంచిర్యాల జలకళ 3 వేసవిలో గలగల, ప్రజలకు తీరిన నీటి కష్టాలు. మంజీరాపై చెక్ డ్యాం మ్యాజిక్. సర్కార్ బడిలో విద్యా సంబరం. చిన్నారులతో అక్షరాభ్యాసం, పుస్తకాల పంపిణీతో కొత్త ఏడాదికి శ్రీకారం. విద్యార్థుల కేరింతలతో విద్యా సంస్థలు కలకల. రేడియాలజీ విభాగం వెంటిలేటర్పై 6 టెక్నీషియన్లకు అందుబాటులో 2. సిటీ స్కానింగ్, డిజిటల్ ఎక్స్రే సేవలపై తీవ్ర ప్రభావం. ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి వేచి చూసిన రోగులు. అవుట్సోర్సింగ్ సిబ్బందిపైనే మొత్తం భారం. అత్యవసర వేళల్లోనూ ఇబ్బందులు తప్పట్లేదట. యూరియా యాప్ను రద్దు చేయాలి. మోర్తాన్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్, రాకపోకలకు అంతరాయం. పాత పద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనం అధ్వానం. ఎరగట్ల మండలంలోని పల్లె ప్రగతిపై పట్టింపు కరువు. లక్షలు ఖర్చు చేసిన నిర్వహణ శూన్యం. పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో పార్కులు పట్టించుకునే అధికారులు. వారంలో పాస్పోర్ట్లు. ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించారు. మంచిర్యాలలో చిలకల, మంచిరాపై చెక్ డ్యాం మ్యాజిక్. మండు వేసవిలో గలగల, ప్రజలకు తీరిన నీటి కష్టాలు. అర్ధరాత్రి కానిస్టేబుల్ పై దాడి. సిద్ధరామేశ్వర్ నగర్ సమీపంలో దాబా వద్ద ఘటన ఆలస్యంగా వెలుగులోకి. బిక్కనూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. ఎరువుల ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. బడిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు. అత్యాచార నిందితుడిని శిక్షించాలి. బీర్కూర్ సర్కార్ బడిలో విద్యా సంబరం. పుస్తకాల పంపిణీతో కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. మరో వార్త చూస్తే వనం అధ్వానం. ఎరగట్ల మండలంలో పల్లె ప్రగతి వనాలపై పట్టింపు కరువు. లక్షలు ఖర్చు చేసిన నిర్వహణ శూన్యం. పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో పార్కులు పట్టించుకునే అధికారులు. హిందువులు ఐక్యంగా ఉండాలి, ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఎస్ఐ సిహెచ్ సతీష్ తెలిపారు. బోర్బావుల కాపర్ వైర్ చోరీ, నల్లమట్టి వాహనాల పట్టివేత. ఎంపీడీఓ, ఎంపీఓలకు నోటీసులు. ప్రైవేట్ బడి బస్సులు తనిఖీ. ఆహార భద్రత పాటించాలి. ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య. బిక్కునూర్ వన్నెల్కేలో బాలుడు ఆదృశ్యమయ్యారు. ఊరేసుకొని వ్యక్తి బలవన్మరణం చెందారు. ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతుల మధ్య చిచ్చు పెడుతున్న యాప్. మత్తమాల సొసైటీ వద్ద వాగ్వాదం. ఇతర సొసైటీ పరిధిలోని వారికి యూరియా ఎలా ఇస్తారని అధికారుల నిలదీత. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం. యూరియా కోసం క్యూలో చెప్పులు. రైతులపై కక్ష సాధిస్తున్న రేవంత్ సర్కార్ తక్షణమే యూరియా యాప్ను తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పాల్చిరెడ్డి జగన్ డిమాండ్. సిరికొండలో రైతులతో కలిసి మహాధర్నా. యాప్ను రద్దు చేయాల్సిందే. యూరియా యాప్ను రద్దు చేయాలి. మోర్తాన్లో 6 గ్రామాల రైతులు రాస్తారోక పాత పద్ధతిలోనే ఇవ్వాలి. రైతులను నట్టెంట ముచ్చుతున్న సర్కార్ అనే వార్తించారు. యథాతథంగా మట్టి దందా, బాన్స్వాడ చెరువులు అక్రమ తవ్వకాలు, పంట పొలాల కోసమని అనుమతులు, వెంచర్లు, ప్లాంటింగ్ కు తరలింపు, ప్రభుత్వ ఆదాయానికి గండి, వాల్టా చట్టానికి తూట్లు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.